ట్రంప్ని పిలిచారు బ్రిటన్ రాజు. వాస్తవంగా బ్రిటన్కి సంబంధించి ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే బ్రిటన్ ఏం చెయ్యబోతోంది అన్నటువంటిది. బ్రిటన్కి ఇప్పటికే ప్రధానమంత్రి పిలిచాడు. మరొక వైపున బ్రిటన్ ప్రధానమంత్రి ఏమో అమెరికా అధ్యక్షుడితో పక్కన స్నేహం అంటూనే రెండో పక్కన ఉక్రెయిన్ విషయంలో ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తాం, ఉక్రెయిన్కి సంబంధించినటువంటి సహకరిస్తాం లాంటి ప్రకటనలు చేస్తున్నాడు. దాంతో పక్కన ట్రంప్ కోపంగా ఉన్నాడు. ఇట్లాంటి సందర్భంలో ఈ ఇద్దరి మధ్యన సమన్వయం కోసం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనకి రాష్ట్రపతి ఎట్లాగో బ్రిటన్లో రాజు అట్లా బ్రిటన్ రాచరికం నుంచి మనం కొన్ని పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి రాష్ట్రపతిని పెడతాం. అక్కడ ప్రధానమంత్రి ప్రజల చేత ఎన్నికవుతారు, ఇక్కడ ప్రధానమంత్రి ప్రజల చేత ఎన్నికవుతుంటారు. అక్కడ కాకపోతే కొంతవరకు చొరవ తీసుకునే అధికారం అక్కడ రాజుకుంటుంటుంది. అందులో భాగంగా బ్రిటన్ రాజు చార్లెస్ III వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రత్యేకించి ట్రంప్ని ఆహ్వానించడంతో ట్రంప్ దాని మీద దిస్ ఈజ్ రియల్లీ స్పెషల్, దిస్ హ్యాజ్ నెవర్ హ్యాపెన్ బిఫోర్, దిస్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్ అంటూ తాజాగా ట్రంప్ దీని మీద వ్యాఖ్యానించుకొచ్చారు.